ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే అలాగే దావీదు చేసిన 6 విన్నపములు మనం చూడవచ్చు. నన్ను సిగ్గుపడనీయకము, నన్ను రక్షించుము, నన్ను విడిపించుము, నన్ను నడిపించుము, నన్ను తప్పించుము, నన్ను విమోచించుము అని మనం చూస్తున్నాం. అలాగే దేవుని యందు కోరదగినవి, దేవుని బలము కొరకు ప్రార్థిస్తున్నాడు దావీదు భక్తుడు. దేవుని బలము కోసం ప్రార్థిస్తున్నాడు 1-8 వచనాలు. అలాగే దేవుని కనికరం కొరకు ప్రార్థిస్తున్నాడు 9-18 వచనాలు. అలాగే దేవుని మహిమ కొరకు ప్రార్థిస్తున్నాడు 19-24 వచనాలు. కాపాడువాడు. అలాగే మనం మన మేలు కొరకే రఫల్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గెన్వాన్ అనే అమ్మాయి కథ ఉంది. గెన్వాన్ చాలా మొండి పిల్ల. ఎప్పుడు అన్నిటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించింది. జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్ఘటన పట్టింది. ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది. ఎప్పుడూ వణుకుతూ ఉండేది. ఒక రోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు. అతని అందరూ స్కై పైలట్ అంటారు. అతను ఆమెకు కొండ లోయలను గూర్చిన ఒక కథ చెప్పాడు. మొదట్లో అసలు లోయలే లేవు, అంతా సమంగా మైదానంలాగా ఉండేది. ఒకరోజు ఆమె మైదానాల యజమాని షికారుకి వెళ్తూ ఉంటే అంతా గడ్డే కనిపించింది. పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు. అయ్యా, నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది మైదానం. ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు. అవి రకరకాల విత్తనాలను మైదానం అంతా చల్లినాయి. త్వరలోనే మైదానం అంతా బంతులు, చేమంతులు, మల్లెలు, కనకంబరాలు, అలాగే సంపంగులు పూసాయి. యజమాని సంతోషించాడు. కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు. మళ్ళీ మైదానాన్ని అడిగాడు. నాకు ఇష్టమైన గులాబీలు, విరజాజులు, లీలలు కనబడవేం? మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞాపించాడు. ఇవి మళ్ళీ విత్తనాలను ఎక్కడెక్కడనో నుంచి తీసుకుని వచ్చి చల్లినాయి. కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు. నాకు ఇష్టమైన పూలు కనిపించవేం? మైదానం విచారంతో పలికింది.